జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క రోజైనా ఫీల్డ్కు వచ్చారా? ఓసారి వరద ప్రాంతాల్లో రెడ్ కార్పెట్ పై సందర్శించారు. ఇప్పుడు విధి లేక బురదలో దిగారు. బుడమేరు డ్రైన్ కు గండ్లు పడ్డాయని వాళ్లకు తెలియదు. దీనికి గేట్లు ఉన్నాయని ఆయన మాట్లాడతారు. ఆయనలా సీఎం అయ్యారో అర్థం కావడం లేదు. మా ఇల్లు కాపాడుకోవడానికే బుడమేరుకు నీరు పంపామంటారా? ఎంత అజ్ఞానం! ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారని అనుకుంటున్నారా? ఇదేం చెత్త రాజకీయాలు! పేదలకు ఇబ్బందులున్నప్పుడు వెకిలిగా మాట్లాడుతున్నారు. వాళ్లే నేరాలు చేసి వేరే వారిపై వేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తారు. తుఫాను సాయం విపత్తును ఎదుర్కోవడంపై మాట్లాడే అర్హత జగన్కు ఉందా అని వైకాపా అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కొందరు క్రిమినల్స్ రాష్ట్ర రాజకీయాల్లో ఉంటే ప్రజలకు రోజు అనుమానాలు వస్తాయి. 2 బోట్లు కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజీని ఢీకొన్నాయి. ఓ విధంగా అది ప్రమాదమే. దీనిలో కుట్ర ఉందని చాలా మంది అనుమానిస్తున్నారు. వివేకాను హత్య చేసి గుండెపోటు అని చెప్పిన వారు ఇలా కూడా చేయొచ్చేమో. రేపల్లె వద్ద బండ్కు ఈ క్రిమినల్స్ గంట్లు పెడతారనే అనుమానంతో పోలీస్ పెట్రోలింగ్ ఏర్పాటు చేశాం. అమరావతి మునిగిపోయిందంటూ వైకాపా నీలి మీడియా పనిగట్టుకుని విష ప్రచారం చేస్తుంది. నా 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత పనికిమాలిన పార్టీని ఎప్పుడూ చూడలేదు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గత వైకాపా హయాంలో బుడమేరుకు పడ్డ గండ్లు పూడ్చకపోవటం వల్లే భారీ వర్షాలకు కట్టలు తెగి అజిత్ సింగ్ నగర్ ప్రాంతాన్ని పూర్తిగా ముంచేసిందని తెలిపారు. గుడ్లవల్లేరు కళాశాల విషయంలోనూ ఇదే తరహా రాజకీయాలు. 300 వీడియోలు ఉన్నాయా? ఎవరు చెప్పారు మీకు? దీనిపై దేశమంతా ప్రచారం చేస్తారా? ఆడబిడ్డల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టాలని చూస్తున్నారు. ఆ పార్టీలో ఆడబిడ్డల పట్ల ఎలా ప్రవర్తించే నేతలున్నారో చూస్తున్నాం. గుడ్లవల్లేరు విషయంలో ఫోరెన్సిక్ నిపుణులను రప్పించి కేసు విచారణ కొనసాగిస్తాం. తప్పు చేశారని తెలిస్తే ఎంత పెద్దవారైనా వదిలిపెట్టమని చంద్రబాబు హెచ్చరించారు. 2 రోజులుగా ఎన్ని రకాలుగా ప్రయత్నించినప్పటికీ ముంపు ప్రాంతాల చివరన ఉన్నవారికి ఆహార పొట్లాలను అందించలేకపోవటం చాలా బాధాకరంగా ఉందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పంపిణీ చేస్తున్న ఆహార పొట్లాలన్నీ ప్రారంభంలో ఉన్న ముంపు బాధితులు తీసుకుంటుండటంతో అవి చివరి వరకు చేరవేయలేని పరిస్థితి నెలకొందని ఆయన వాపోయారు. వరద సహాయక చర్యలపై మంత్రులు ఉన్నతాధికారులతో సమీక్షించాక అర్ధరాత్రి 11:30 సమయంలో చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. నేను వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు ఓ వ్యక్తి 1 ఏడాది వయసున్న బాబును పట్టుకుని బయటకొచ్చారు. సార్, ఈ బాబు ప్రాణాల్ని కాపాడుకోవటానికి ఇంట్లో నా భార్యను వదిలేసి బయటకొచ్చా. పలానా చోట నా భార్య ఉన్నారు. ఆమె ప్రాణాలు మీరే కాపాడాలంటూ వేడుకోవటం ఎంతో బాధ కలిగించింది. ఓ వృద్ధ దంపతులు వరద నీటిలో తడిసిపోయి నిస్సహాయ స్థితిలో ఉండటం కలిచివేసింది అని చంద్రబాబు అన్నారు. సింగ్ నగర్ ప్రాంతంలో వరద తగ్గుముఖం పడుతుందని, ఇప్పటికే అడుగునర తగ్గిందని వెల్లడించారు. ఈ కష్టకాలంలో అధికార యంత్రాంగం సేవల్లో ఏమాత్రం అశ్రద్ధ వహించొద్దు. రాబోయే 3 రోజులు యంత్రాంగమంతా సమర్థంగా పనిచేయాలి. బాధితులు భావోద్వేగానికి గురైన సముదాయించి ఆదుకోవాలి. వరద తగ్గాక పారిశుద్ధ్యం మెరుగుపరిచి పునరావాసం కల్పించాలి. బాధితులందరినీ ఆదుకున్నాకే ఇక్కడి నుంచి కదులుతా అని పేర్కొన్నారు.